ఈ బాదం పిస్తా జీడిపప్పులను మనం నానపెట్టాలండి. టెక్నిక్ ఇది. వాతం చేయటం కానీ, హెవీగా ఉండటం కానీ, అరక్కపోవటం కానీ, పొట్టలో ఇబ్బందులు కానీ ఏమీ ఉండవు. వీటిని 6-7 అవర్స్ ముందు మనం నానపెట్టుకుంటే చక్కగా మెత్తగా నానతాయి. ఎండుపప్పుల్ని క్రష్ చేయండి, గానుగాడించండి, నూనె వస్తుంది. బాదం నూనె, జీడిపప్పు నుంచి నూనె వస్తుంది. అదే నానబెట్టిన పప్పుల్ని క్రష్ చేయండి, పాలు వస్తాయి. అంటే తేలిగ్గా డైజెషన్ అయ్యే రూపానికి కన్వర్ట్ అవుతాయి అన్నమాట నానబెట్టేసరికి. ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్ అంటారు. అంచేత మీరు ఇట్లా పప్పుల్ని నానబెట్టుకుని చక్కగా తినండి. వీటి వల్ల అసలు డైజెషన్ సమస్యలు రావు, వాతము చేయదు. అందుకే అరగవు అనేది అసలు ముసలోళ్ళకు కూడా అరుగుతాయండి. మీరు 70-80 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళకు కూడా రోజు ఈ పప్పులు తినండి అంటాను. సంవత్సరం సంవత్సరంన్నర వయసు ఉండే తల్లిపాలు తాగిన బిడ్డకి ఆహారం మీరు మొదలెట్టిన